శ్రీరామ్ జై శ్రీరామ్ జై ఇటలా జై జై ఇటలా 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 నువ్వు జావ చేస్తాడా రాగి జావ చేస్తాడా మామతో ఫోన్ మాట్లాడు ఇంకా 2 రోజులు ఓపిక ఫోన్ మాట్లాడుతుంది చేస్తాం మధ్యలో జై ఇటలా జై ఇటలా జై ఇటలా జై జై ఇటలా జై ఇటలా జై జై ఇటలా ఈరోజు ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నుండి రాజిరెడ్డి గారు గౌరవ మాజీ మంత్రివర్యులు పేదల పెన్నిధి అయినటువంటి గౌరవనీయులు ఈటల రాజేందర్ గారి వ్యక్తిగత సహాయకునిగా పనిచేసి ఉన్నారు. గత 6 నెలల క్రితం ఏదైతే కేసీఆర్ గారు గౌరవ రాజేందర్ అన్న గారికి అవమానం చేసి ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేసిండో అప్పటి నుండి కంకణబద్దులై వారిని గెలిపేయాలనే ఒక ఉద్దేశంతో వారు ఈ గత 6 నెలల నుండి కాలు బట్టగట్టకుండా నియోజకవర్గం అంతా తిరిగి రాజేందర్ అన్న గెలుపు కోసం పాటుపడ్డాడు. వాళ్ళ మిత్ర బృందం తర్వాత రాజిరెడ్డి గారు అలాగే మరొక సంకల్పం తీసుకున్నారు. రాజేందర్ అన్న గెలిస్తే ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్రగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటానని చెప్పి ఒక సంకల్పం తీసుకున్నారు. దేవుని దయ వల్ల వారు అత్యధిక మెజార్టీతోటి ప్రజల ఆశీస్సులతోటి వారు 25,000 మెజార్టీతోటి గెలుపొందారు. ఈరోజు వారు హైదరాబాద్లో స్పీకర్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఇల్లంతకుంట దేవస్థానం నుండి ప్రారంభించాలని చెప్పి ఈరోజు ఇక్కడి నుంచి